హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాత్రి ఒక వార్త చూశారండి. ఒక 13 గంటల క్రితం వాళ్ళే అధికారికంగా పెట్టారు. 14 రీల్స్ ప్లస్ అనే ఒక ఎక్స్ అకౌంట్లో వచ్చిన వార్త. విత్ ఎ హెవీ హార్ట్ we regret to inform you that Akhanda 2 will not be releasing as scheduled due to unavoidable circumstances. This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film. We are working tirelessly to resolve the matter at the earliest. Our sincere apologies for the inconvenience caused. Your support means the world to us. We promise to share a positive update very soon. తెలుగులో చెప్పాలంటే అనివార్య కారణాల వల్ల అఖండ 2 అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ నిరవధికంగా వాయిదా పడింది అని చెప్పడానికి చింతిస్తున్నాము. అతి త్వరలోనే రిలీజ్ ఎప్పుడన్నది మళ్ళీ మేము అప్డేట్ ఇస్తాము అని చెప్పేసి 14 రీల్స్ ప్లస్ అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అనుకుంటండి, వాళ్ళు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను గూగుల్ చేస్తే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తని నేను చెప్తున్నాను అండి. అదేంటంటే మెడ్రాస్ హైకోర్ట్ స్టే ఇచ్చిందంట, ఈ సినిమా రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి. కేసు వేసింది ఈరోస్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ. ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని తెలుస్తుంది. ఏదో 60 కోట్ల డబ్బుకు సంబంధించి పెండింగ్ పడింది. అవి ఇస్తేనే ఈ సినిమా రిలీజ్కి ఒప్పుకుంటామని ఎరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు అన్నారు అని చెప్పేసి ఎక్కడో చూశానండి. వార్త నిజమో అబద్ధం మనకు తెలియదు. బట్ డెఫినెట్గా ఒక సినిమా వాయిదా పడింది అంటే 99% ఆ సినిమాకు సంబంధించిన ఫైనాన్సెస్ ఏవో ఇష్యూస్ ఉంటేనే వాయిదా పడుతుంది. నార్మల్గా సినిమా ఎలా వర్క్ అవుతుందంటే, ఒక ప్రొడక్షన్ కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అంటే అందరి దగ్గర క్యాష్ ఉండదు. సో కొందరు ఈ సినిమాలకు అప్పించే వాళ్ళు ఉంటారు, ఫైనాన్షియర్స్, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ సినిమా ఫినిషింగ్ దశకు వచ్చే లోపలే, ఇప్పుడు పెద్ద హీరోలు అనుకోండి, ఆ సినిమాకు బిజినెస్ జరుగుతుంది. అడ్వాన్సులు తీసుకుంటారు నిర్మాతలు. ఆ తీసుకున్న అడ్వాన్సులు ఫైనాన్షియర్స్కి ఇస్తారు. సో అఖండ సినిమాకు సంబంధించి బిజినెస్ బాగానే జరిగింది అనుకుంటాను, నాకు ఆ డెప్త్ తెలియదండి. కానీ ఫైనాన్షియర్స్కి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఈరోజు ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయి, అందుకే వాయిదా పడింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వాలి, బాగా ఆడాలని కోరుకుందాం. మనకి ఎప్పుడు కూడా అండి సినిమా ఆడకూడదని మనం ఎప్పుడు అనుకోకూడదు. అది మంచి పద్ధతి కానే కాదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం ఎప్పుడైనా కానీ వేరే వారిని అనవసరంగా అకారణంగా విమర్శిస్తే అది వచ్చి మనకు గట్టిగా తగులుతుందని నాకు చాలా భయం కూడా ఉంటుందండి. ఒక హిందువుగా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే, బాలకృష్ణ సినిమా మళ్ళీ రావాలి, ఆడాలి, అవంతా ఓకే. కానీ బాలకృష్ణ బావ, సొంత బావ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సినిమాలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. బాలకృష్ణ గారు స్వయంగా ఎమ్మెల్యే. వాళ్ళు ఇంతమంది పెద్దలు ఉండగా ఇలా జరగడం ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అలాగే బాలకృష్ణ గారి నోటి దూల కూడా వారికి చేటు చేస్తోంది అని చెప్పేసి అందరూ బలంగా నమ్ముతున్నారు. నేను కూడా బలంగా నమ్ముతానండి. నేను నారా లోకేష్ గారికి చెప్పినా ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను, ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు. విర్రవీగితే ఏదో ఒక రోజు నువ్వు అభాసుపాలు కాక తప్పదు. అండ్ ఆల్సో నువ్వు అభాసుపాలైన రోజు ఎవరు కూడా నీ పైన జాలి చూపించరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సినిమాలలో విలన్లు చెడ్డ పనులు చేస్తూ 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 వెళ్తారు, విర్రవీగుతారు. 14 రీల్స్లో, ఆ సినిమా పేరు కూడా 14 రీల్స్ ప్లస్ కదా, ఒక 12 రీళ్ళ వరకు అసలు విలన్దే పై చేయనట్లు ఉంటుంది. లాస్ట్ 2 రీల్స్లో విలన్ని హీరో చితకబాతాడు. అప్పుడు ఒక్కరైనా ఆడియన్స్లో ఉన్న ఒక్కరైనా విలన్కి సింపతి చూపిస్తారా, జాలి చూపిస్తారా? ఎవరు చూపరు. హీరో కొడుతుంటే కొట్రా 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 అంటారు. ఇప్పుడు నారా లోకేష్ గారికి కానీ బాలకృష్ణ గారికి కానీ అదే వర్తిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత ఊరికే పుట్టలేదండి. అనవసరంగా అకారణంగా అసలు సంబంధం లేని విషయంలో ఆ రోజు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో బాలకృష్ణ మనకు తెలియదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, మందు కొట్టేసి అసెంబ్లీకి వెళ్తే ఇలాంటి మాటలే వస్తాయని చెప్పేసి.
బాలకృష్ణ గారు అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వారు. సభాపతి ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అసలు అటువంటి మాటలకు తావు లేదు అసెంబ్లీలో అని చెప్పే ధైర్యం సాహసం కూడా అక్కడ సభాపతి కానీ ఉపసభాపతి కానీ చేయలేదు. అందరూ నవ్వారు, హేళన చేశారు, వెక్కిరించారు. అదేదో గొప్ప అన్నట్లు జాకీలు కూడా పెట్టారు. ఇప్పుడు వారి పరిస్థితి చూసి అందరూ కూడా నవ్వుతున్నారు, జాలి పడుతున్నారు. నేను కూడా చింతిస్తున్నాను. నేను అదే మెసేజ్ పెట్టాను. బాలకృష్ణ గారి సినిమా నిరవధికంగా వాయిదా పడిందని తెలుసుకుని చింతిస్తున్నాను. బాలకృష్ణ గారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. కానీ ఇంతమంది ఉద్దండులు ఉండగా ఒక సినిమా వాయిదా పడ్డమన్నది వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం. ఇంతకంటే మనం ఏం చెప్పలేమండి. కానీ అన్నిటికంటే ముఖ్యం నారా లోకేష్ గారికే చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నారా లోకేష్ గారు, ఈరోజు మీకు అధికారం ఉంది. మీరు ఇష్టారీతిన, ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే విర్రవీగుతున్నారు. మేము పోలీస్ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని మేము ఇష్టారీతిన చెలరేగిపోతాము, మేము ఏదైనా చేస్తాము, అవతల వారిని ఇబ్బంది పెడుతూ సునకానందం పొందుతాము అని. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇటువంటి పనులు చేస్తే ఎవరు కూడా జాలి చూపించరు. ఎవరిపైన, మీ కార్యకర్త పైన ఎవరు కూడా జాలి చూపించరు. ఎందుకంటే నారా లోకేష్ ఇలా చేశాడు కాబట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్నారు, టిట్ ఫర్ టాట్ అనుకుంటారే తప్పితే ఎవ్వరు కూడా జాలి చూపించరు. జాలి చూపించడానికి కూడా ముందుకు రారు. నారా లోకేష్ అండ్ వాళ్ళ ఫాదరు హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు సేఫ్ కంట్రోల్, బ్లాక్ క్యాట్ కమాండోలో ఇంకొక కమాండోలో వాళ్ళకు రక్షణగా ఉంటారు. వాళ్ళకి ఏమి కాదు. సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యుల పరిస్థితి ఏంటి? నన్ను కూడా అండి చాలామంది మన శ్రేయోభిలాషులే, ప్రదీప్ నువ్వు మరీ సాఫ్ట్గా ఉంటావు, ప్రదీప్ నువ్వు కడబిడ్డవు, ప్రదీప్ నిన్ను ఎవరైనా తిడుతుంటే నువ్వు కూడా గట్టిగా మాట్లాడు ప్రదీప్, నువ్వు కూడా తిట్టు ప్రదీప్ అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సమస్య ఎక్కడంటే అండి, ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడినామనుకో, దాన్ని వాళ్ళు 4 ఏళ్ళు అదే మాటను నువ్వు ఆ రోజు అన్నావు అని తిప్పుతారు. అంటే వాళ్ళు అలా తిప్పుతారు అంటే మన మాటకు అంత విలువ ఉందన్నట్లు. సో మన మాటకు విలువ ఉన్నప్పుడు మనం ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు ఎవడో సామాన్యుడు వాడు తిడితే వాడు ఎవడో కూడా ఎవరికి తెలియదు. వాడు పేరు పెట్టుకోడు, వాడి ఊరు ఉండదు, వాడి ఫోటో ఉండదు, ఏముండదు, వాడు వచ్చి తిడతాడు. ఇప్పుడు వాడిని చూసి మనం కూడా వాడిలాగా తిడితే మనం అన్న మాటను ఒక 4 ఏళ్ళు తిప్పుతారు. అంటే మన మాటకు అంత వాల్యూ ఉంటుంది. మన మాటకు వాల్యూ ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి వ్యవహరించాలి. బాలకృష్ణ కూడా నేను అదే సజెషన్ ఇస్తున్నాను. అసెంబ్లీ లాంటి పవిత్రమైన ప్లేస్కు వెళ్ళి నువ్వు సైకోగాడు అది ఇదని మాట్లాడితే కర్మ బలంగా కొడుతుంది, ఖచ్చితంగా కొడుతుంది. కర్మ అనేది అది కర్మఫలం అనుభవించాల్సిందే ఎవరైనా కానీ. సో ఇప్పటికైనా బాలకృష్ణకు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లేకపోతే నారా లోకేష్కి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగితే నెక్స్ట్ పర్యవసానాలు అన్నవి ఎలా ఉంటాయి ఎవరు కూడా ఊహించలేరు. ఇబ్బంది పడేది సామాన్య కార్యకర్త. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను నారా లోకేష్కి నా సలహా ఇస్తున్నాను. పాటించారా వాళ్ళ ఇష్టం, పాటించకపోతే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా కక్ష సాధింపు చర్యలు ఇవి లేవండి. మనమేమి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి దాంట్లో విమర్శించాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లేవు. ఇది ఫస్ట్ టైం. ఇటువంటి కక్ష సాధింపు చర్య అనేది ఫస్ట్ టైం అండి. అండ్ ఒక నాయకుడు, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా, నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది, గుందుపోతు వచ్చింది, బాత్రూంలో కాలు జారి పడ్డారు, నన్ను చూసి భయపడుతున్నారు, అర్థమవుతుందా రాజా అని చెప్పేసి ఇంకా బహిరంగంగా బయటకు వచ్చేసి నిస్సిగ్గుగా మేము అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాము, ఆ అధికారం వల్ల నాకు బలం వచ్చింది అని చెప్పేసి చెప్పుకున్న మంత్రిని నేను చరిత్రలో చూడలేదండి. ఐ నెవర్ సా a statement from a minister of that kind. I never heard it. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. నారా లోకేష్ ఎందుకు అలా అన్నాడు, అసలు అంత అనాలోచితంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐఎమ్ సేయింగ్ దిస్ అండి. ఒక చదువుకున్న వ్యక్తిగా ఇంకా వేరే ఏ దేశంలో అయినా నారా లోకేష్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేవాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి అది ఇంకా కొనసాగుతున్నాడు. కానీ వెరీ 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 చీప్ అండ్ డిస్గస్టింగ్ స్టేట్మెంట్ అండి అది. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు మాట్లాడకూడదు. అది వెరీ డిస్గస్టింగ్, ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్, డిస్హార్టనింగ్. అలా మాట్లాడకూడదండి. లైక్ నో వన్ షుడ్ ఎవర్ సే దోస్ వర్డ్స్. అర్థం చేసుకుంటారనే చెప్తున్నాను.